కంప్లీట్ గా థియేటర్ మొత్తం బ్లడ్ బాత్ చేశాడు. ఆ లెవెల్లో ఉంది సినిమా అయితే. లాస్ట్ 30 minutes పీక్స్ బ్లడ్ 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 మొత్తం బ్లడ్. అసలు వాళ్ళు ఎందుకో యానిమల్ ఇంకొకటి మ్యాక్రోని ఆ రెండు ఇన్స్పైర్ గా తీసుకుని తీసినట్టు అనిపిస్తుంది. అండ్ ఈ తెలుగులో ఇలాంటి మూవీస్ రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా సర్వైవల్ థ్రిల్లర్తో. అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవల్ ఉంటుందో వాళ్ళు ఏదైతే సెట్ చేశారో ఆ పెట్టిన ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అయ్యారు. కాకపోతే మనం ఏదైతే హిట్ 1 హిట్ 2 అది మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ కదా, సో అలా ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. అండ్ నాని గారి నుంచి రావాల్సిన కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అవి కూడా సినిమాలో ఉండవు. మనం ఒక సరికొత్త నాని చూస్తాం. బాగా చేశాడు. కంప్లీట్ గా వన్ మ్యాన్ షో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం వన్ మ్యాన్ షో. ఆయన క్యారెక్టర్ గురించి సినిమా తీసినాడు అనుకుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక 2 సీన్స్ ఉన్నాయి, ఆ 2 సీన్స్ చాలా బాగుంటాయి. బట్ సెకండ్ హాఫ్ లో ఒక 4 సీన్స్ ఉంటాయి, అవి మొత్తం లాగ్ అనిపించింది సినిమాకి. చిన్నపిల్లలు చూడొద్దంటున్నారు, ఎంతవరకు? చిన్నపిల్లలైనా ముసలి వాళ్ళైనా లేదంటే హార్ట్ పేషెంట్స్ అయినా దయచేసి దూరంగా ఉండండి. మొత్తం బ్లడ్, కొన్ని సీన్స్ అసలు యంగ్ వాళ్ళే చూడలేరు, ముసలి వాళ్ళు చిన్నపిల్లలు వచ్చారంటే అసలు చూడలేదు. లాస్ట్ 30 minutes అన్న, లాస్ట్ 30 minutes ఒకటి హీరో క్యారెక్టర్ చేసిన ఈ రెండు నెక్స్ట్ డెఫినెట్ గా ఉంది. అది రివీల్ చేశారు, అది మీరు స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. మేబీ పాన్ ఇండియాకి వెళ్ళారు, మేబీ బై లాంగ్వేజ్ వెళ్ళారు. క్యామియో ఉంది, సో ఆ క్యామియో కూడా బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా చాలా బాగుంది. హిట్ 1 హిట్ 3 హిట్ 2. వాళ్ళు ఏదైతే 30 minutes వాళ్ళు లేపారో, వాళ్ళు లేపినంత లేదు కానీ బాగానే ఉంది. కంప్లీట్ గా ఫ్లాట్ కనిపించడం వల్ల యావరేజ్ అనిపించింది.